సాహిత్యాభిమానులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందు కూర్చున్నారు చాలామంది పెద్దలు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. డిసెంబర్ 3 తర్వాత కొంత సమయం ఎక్కువ దొరుకుతూ ఉంది పుస్తకాలు చదువుకునేదానికి. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. ఇదివరకు కూడా కోరిక ఉండేది బాగా చదవాలని, చదివేటోని. కానీ ఈ మధ్యకాలంలో కొద్ది సమయం ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడికి రాగానే మన స్వర్ణ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు కొద్దిసేపు స్వర్ణ గారి గురించి, అదేవిధంగా మా సోదరుడు దిలీప్ కొనతం గారు కొద్దిసేపు కూర్చుని మాట్లాడినప్పుడు స్వర్ణ గారు 2-3 పేర్లు చెప్పినారు. ఏమేమి రాసినారు ఇదివరకు మీరంటే, వారు చెప్పిన 3-4 పేర్లు వింటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే తెలుగు భాషాభిమానులకు, తెలుగును అభిమానించే వారికి ఈ భాషలోని సౌందర్యాన్ని, ఈ భాషలో ఉండే ఒక అందమైన ధ్వనిని ఆస్వాదించే వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగే విధంగా తన పేర్లు, తన గత పుస్తకాల పేర్లు కూడా పెట్టినారు. లిప్తకాలపు స్వప్నం, ఎంత చక్కటి పేరు, ఒకసారి వింటేనే ఆనందం అనిపించే విధంగా లిప్తకాలపు స్వప్నం అనే పేరు పెట్టినా. ఇంతియానం, నాకు మొదలు ఇంతియానం అంటే అర్థం కాలేదు. ఇంతియానం అంటే ఏందని అడిగిన, అంతరిక్షయానం లాగా అడిగితే లేదు ఇంతి అంటే స్త్రీ కదా. సో మహిళా రచయిత్రులు రాసిన కథలు, దాదాపు 45 మంది రాసిన కథలు, దాని సంకలనాన్ని 45 ట్రావెలాగ్స్ తీసుకొచ్చినాను, అందుకే ఇంతియానం అని పెట్టినా అన్నారు. తర్వాత థాయిలాండ్లో జరిగిన ఆ సంఘటన, 13 మంది ఆ కార్మికులు ఎవరైతే అందులో చిక్కుని పోయినారో వారిని, బాస్కెట్బాల్ టీమ్, కార్మికులు కాదు, వారిని ఆనాడు రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని మీద అక్కడ దాకా వెళ్ళి, థాయిలాండ్ దాకా వెళ్ళి ఆ 13 అనే కథ, ఇవన్నీ విన్న తర్వాత నాకు ఆసక్తి కలిగింది. ఇంత చక్కటి సాహిత్య పట్టు ఉన్న వాళ్ళు, సాహిత్యం మీద పట్టున్న ఈ సోదరు రాసిన ఈ కార్యక్రమం తప్పకుండా రావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రాగానే ఇంకా ఎక్కువ సంతోషం కలిగింది. ఎందుకంటే మొదటిది పబ్లిషర్ పేరు కూడా చాలా చక్కగా ఉంది, అన్వీక్షిక. అసలు అన్వీక్షికి ఏంది అని అడుగుతున్నాను ఇప్పుడే చక్రపాణి గారిని. అన్వీక్షికి అంటే ఏందన్నా కరెక్ట్గా చెప్పండి అంటే తను చెప్తా ఉన్నారు. ఇక్కడ అన్వేషణ విన్నాము, అన్వీక్షికి అంటే ఏంటని తను ఇప్పుడే అడిగితే చాలా విపులంగా వివరించి చెప్పినారు. తర్వాత ఇక్కడ ఇందాక పరిచయం చేసిన అమ్మాయి పేరింటే కూడా ఆనందం అనిపించింది, దరహాస. అంటే ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయిన పదాలు, కొత్త హైబ్రిడ్ నేమ్స్ వస్తున్న ఈ తరంలో ఇంత చక్కటి మరి తెలుగుని ఆస్వాదించే విధంగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వర్ణ గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్వీక్షికి సోదరులు ప్రచురణకర్తలు, ఎందుకంటే ఇలాంటి పుస్తకం ప్రచురించాలంటే సాహసం కావాలి. ఇవాళ నేను రామోజీరావు గారిని ఒకసారి సంవత్సరంన్నర కిందో కలిసినప్పుడు చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు, రాను రాను ప్రింట్ పోతుందండి, ప్రింట్ మీడియా అంతరిస్తుంది, రాబోయే యుగం అంతా కూడా డిజిటలే ఉంటుంది అని ఒక మాట అన్నాడు. చాలా బాధతో అన్నాడు ఆయన మాట, చాలా బాధతో. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమంటే చదువుడు అనేది తగ్గిపోయింది. ఇందాక సోదరుడు అశోక్ కుమార్ గారు కూడా చెప్తా ఉండే, చదవడం అనేది తగ్గిపోయింది, ముఖ్యంగా ప్రింట్ చదవడం అనేది. అలాంటి ఈ రోజుల్లో మరి దాదాపు 150వ పుస్తకం అన్నారు. సో ఆ ప్రచురణకర్తలు, అన్వీక్షికి పబ్లిషర్స్ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. వలస మానవ జీవితంలో ఒక నిజం. వలస కేవలం బొంబాయి, దుబాయ్కో, అమెరికాకో, ఇంకొకడికో కాదు. వలస అనేది ప్రాంతాల మధ్యన వలసలు ఉంటాయి, రాష్ట్రాల మధ్యన వలసలు ఉంటాయి, దేశాల మధ్యలో వలసలు ఉంటాయి. వలస అనేది ఎందుకు నిజం అంటే హ్యూమన్ బీయింగ్స్ పర్స్యూట్ ఆఫ్ బెటర్ లైఫ్, అంటే మెరుగైన జీవితం కోసం, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, మెరుగైన మరి తన జీవిత భద్రత కోసం మనిషి ఎప్పటికప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆ వలస అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో పక్కనే ఉండే మూసాపేటకి పోతే శ్రీకాకుళం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వేలాది మంది సోదరులు మీకు ఇక్కడ కనబడతారు. పక్క నుంచి అక్కడ ఉన్న ఏ హోటల్లోకి పోయినా హైదరాబాద్లో ఇవాళ ఒరిస్సా నుంచి వలస వచ్చిన వందలాది మంది పిల్లలు ప్రతి హోటల్లో అక్కడ పనిచేస్తూ కనబడతారు. ఇంకొద్దిగా గ్రామీణ తెలంగాణకి పోతే కరోనా అప్పుడు మేము గమనించింది అసలు ఆశ్చర్యకరమైన విషయం, ఇటుక బట్టీల దగ్గర మొత్తం బీహారు, జార్ఖండ్ కార్మికులు, రైస్ మిల్లుకు పోతే జార్ఖండ్ వాళ్ళు, అదేవిధంగా హైదరాబాద్లో మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి, నిర్మాణంలో ఉన్న ఏ బిల్డింగ్ కాడికైనా పోండి, అక్కడ వేల మంది కార్మికులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఒకనాడు భారతదేశంలో ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కడుతున్నారన్నా, ఒక ప్రాజెక్టు కడుతున్నారన్నా, ఒక నిర్మాణం ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ మీకు వినబడే పేరు పాలమూరు లేబర్.
పాలమూరు నుంచి వలసలు ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల పైచిలకు సీజనల్ మైగ్రేషన్ వెళ్తారు, 6 నెలలు పనిచేస్తారు, తిరిగి వస్తారు. అట్లా కొంత సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఏమో ఇప్పుడు నజీబ్ లాగా మరి సంవత్సరాల పాటు భార్య పిల్లలతో సంబంధం లేకుండా కుటుంబాలను మర్చిపోయి అక్కడ పోయి వలసపోయే పరిస్థితి కొంతమందికి. వలసానంగానే నాకు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట ఇది. వలస 2 రకాలు. కొంతమంది అమెరికా పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకి, ఇంగ్లాండ్ పోయే వాళ్ళకేమో ఈ ఒక రకమైన వలస, ఒక రకమైన తాత్పర్యం ఉంటుంది, ఒక రకమైన వారికి అల్టిమేట్ గోల్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఒకటే సెంటెన్స్, దాన్ని రెండు రకాలుగా ఎట్లా వినవచ్చు అని. ఒక ఆయన అంటారు జీవితం ఆశల తోరణం అంటారు. కాదు జీవితం ఆశలతో రణం అని ఇంకొకరు అంటారు. అమెరికా పోయే వాళ్ళకి, లండన్ పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకేమో జీవితం ఆశల తోరణం. ఎందుకంటే ఒక సోషల్ స్ట్రాటా నుంచి పైకి మరొక మెట్టు పైకి ఎక్కడానికి అదొక సాధనం. ఎందుకంటే కుటుంబానికి కుటుంబం, ఆ తరం పూర్తిగా మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా స్థిరపడడానికి జీవితం ఆశల తోరణంగా ఒక రకమైన వలస. మరొక రకమైన వలస జీవితం ఆశల తోరణం, ఏదో సాధిద్దామని, ఏమో చేద్దామని. నేను స్వయంగా పోయాను దుబాయ్కి మంత్రిగా. కొన్ని రోజులు నేను ఎన్ఆర్ఐ అఫేర్స్ శాఖ కూడా నేను నిర్వహించాను. ఆ సందర్భంగా నేను లేబర్ క్యాంపులకు కూడా పోయాను దుబాయ్లో. నిజంగా మీరు నేను చెప్తే నమ్మరు, మీకు చూస్తే కానీ నమ్మరు, ఎవరైనా అనుభవిస్తే కానీ నమ్మం. శ్రీనివాస్ గారు పనిచేసే పత్రికలో ఇర్ఫాన్ అనే ఒక పిల్లోడు ఉంటాడు. ఆయన రాస్తూ ఉంటాడు గల్ఫ్ నుంచి, గల్ఫ్ డైరీ అని. నేను చదువుతూ ఉంటాను అది. అట్లా గల్ఫ్లో బాధలు, గల్ఫ్లో వ్యతలు, అక్కడి వ్యధలు, యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్నా మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక తప్పని పరిస్థితి. నేను స్వయంగా లేబర్ క్యాంప్లో పోయాను. మీరు నంబర్ చెప్తే ఒక మొత్తం డార్మిటరీ మాదిరిగా ఒక చిన్న రూమ్లు ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో 8 మంది, 10 మంది, 12 మంది ఆ బంకు బెడ్లు, పిల్లలకు హాస్టల్ వేసినట్టు బంకు బెడ్లు. అందులో మీ బిడ్డ ఎదుర్కోవడానికి కూడా ఎక్కువ జాగ ఉండదు. లేబర్ క్యాంప్స్ అవి. అది మరి మనం దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? బుర్జ్ ఖలీఫాలు, పెద్ద పెద్ద అందమైన బిల్డింగులు, ఇంకా అద్భుతమైన రోడ్లు, షేక్ జాయద్ రోడ్డు, ఇంకో రోడ్డు. కానీ నిజమైన దుబాయ్ ఏది అంటే ఇంకో దుబాయ్ కూడా ఉంది. దాని పక్కకే డేరా అనే ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అక్కడ మొత్తం లేబర్ క్యాంపులు. ఆ లేబర్ క్యాంపులో అత్యంత అమానవీయమైన కండిషన్స్ ఉంటాయి. చాలా నిర్దాక్షిణ్యంగా వారిని కేవలం మనుషుల్లా కాకుండా కేవలం పనిచేసే యంత్రాల్లాగా చూసే దారుణమైన పరిస్థితులు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ కింద కూర్చున్నాం అందరం, అదే డార్మిటరీలో కింద కూర్చుంటే చుట్టూ కాక్రోచెస్, బొద్దింకలు, జిల్లు పురుగులు తిరుగుతున్నాయి. అక్కడే తినాలా, అందులోనే ఉండాలా, కష్టపడాలా. చివరికి నేను అడిగిన నేను పోయినప్పుడు సమ్మర్, ఆ రోజు ఇట్లే ఫ్రైడే, అక్కడ ఫ్రైడే హాలిడే. ఫ్రైడే రోజు పోయినాం, కలిసినాం. మీకు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారంటే వారు చెప్పిన మాట ఏంటో నిజంగా బాధ అనిపించింది. అన్న అప్పుడప్పుడు 5 రోజులు కూడా పని చేపిస్తారు అన్నారు. ఈ ఎండలో బయట 43-45 డిగ్రీల సెంటిగ్రేడ్, అక్కడ మళ్ళీ ఆ ఉష్ణోగ్రత కూడా ఎట్లుంటుందంటే స్కార్చింగ్ డ్రై హీట్, హ్యూమిడిటీ ఉండదు. ఆ హీట్లో ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏం చేయమంటారు,